వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఈరోజు ఆర్ఎస్యు అంటే అంతకుముందు నా మిత్రుడు రవిశంకర్ రెడ్డి గారు కడప జిల్లా వాసి, నిరంతరం విద్యార్థి సమస్యల మీద, యువజన సమస్యల మీద పోరాటం చేసి గత 20 సంవత్సరాలుగా విద్యార్థి యువజన నాయకుడిగా రాయలసీమ ప్రాంతంలో, ముఖ్యంగా కడప జిల్లాలో ఆయన వెనుకబడిన ప్రాంతాల మీద, వెనుకబడిన యువత మీద, విద్యార్థుల కోసం అనేక సందర్భాల్లో పోరాటం చేసి జైలుకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, కేసులు పెట్టించుకున్న సందర్భాలు ఉన్నాయి. అలాంటివి ఆయన ఈరోజు ఈ కార్యక్రమానికి 10వ మహాసభలకి అమరావతి ప్రాంతాన్ని వేదికగా ఇవి చేయాలి. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గతంలో విద్యా వ్యవస్థలో ఏ విధంగా సొంత జోబులు నింపుకునేదానికి విద్యా వ్యవస్థను వాడుకునింది. ఈ ఒక్క సంవత్సరంలోనే విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులు, సంస్కరణలు, దానికి సంబంధించి అవగాహనతో కూడుకొని ఇంకా ఏం చేస్తే బాగుంటుందని సూచనలు ఇస్తూ భవిష్యత్తులో విద్యా వ్యవస్థలో ఏమేమి మార్పులు తీసుకొని రావాలని, దానికి సంబంధించి మహాసభలు ఇక్కడ నిర్వహించాలని వాళ్ళు సంకల్పించడం, దానికి పూర్తి సహకారం కూడా మేము అందిస్తాం, అది కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈరోజు దీనికి సంబంధించిన ఆర్ఎస్యు లోగో కూడా మేము ఆవిష్కరించడం జరిగింది. దానికి సంబంధించి ప్రత్యేకంగా వారికి కూడా అభినందనలు, వాళ్ళ కమిటీ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఈ సంఘం మరింత బలోపేతం కావాలని, విద్యార్థుల పక్షాన, యువత పక్షాన వాళ్ళు నిలబడాలని. ఎందుకంటే నేను కూడా ఒక విద్యార్థి నాయకుడిగా నా రాజకీయ ప్రస్థానం మొదలైంది. నిరంతరం విద్యార్థుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వానికి విద్యార్థుల మధ్య వారధిగా ఉండాలని కూడా వాళ్ళకి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. దాంతోపాటు ఇప్పుడే రవిశంకర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, ఈ ఒక్క సంవత్సరం రోజుల్లో విద్యా వ్యవస్థలో నారా లోకేష్ గారు విద్యా మంత్రి అయిన తర్వాత ఏమేమి సంస్కరణలు తీసుకొని వచ్చారని. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి రీఎంబర్స్మెంట్కు ఆద్యుడని అనేక సందర్భాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పాడు. నేను రాజశేఖర్ రెడ్డి వారసుడని చెప్పుకొని వచ్చాడు. జనం కూడా నిజంగా రాజశేఖర్ రెడ్డి బిడ్డ కదా అని చెప్పి నమ్మారు. నమ్మిన తర్వాత ఆ రోజు యువత, విద్యార్థులంతా ఆయన నెత్తిని పెట్టుకొని మేనమామ అంటే నిజంగానే మేనమామ అవుతాడేమో అనుకొని నెత్తిని పెట్టుకొని మోసారు. ఆయన వస్తానే చేసిన పని ఏంట్రా అంటే ఫీజు రీఎంబర్స్మెంట్ని పక్కన పెట్టేయడం. దాంతోపాటు విద్యా వ్యవస్థలో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే స్కూల్ బిల్డింగులకి ఆయన రంగులేసే కార్యక్రమం శ్రీకారం చుట్టారు. అక్షరాల 1000 కోట్ల పైన దానికి నిధులు కేటాయించారు. కోర్టు మొటిక్కాయ వేస్తే ఆ రంగులు తీసేయడానికి మళ్ళీ ఒక 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈరోజు మొత్తం స్కూల్స్ అన్నీ మార్చేసాం, అద్భుతాలు చేసామని చెప్పి ఒక 2-3 స్కూల్స్ని ఆర్టిఫిషియల్గా రెడీ చేసి మీడియా ముందర చూపించారు. లాస్ట్కి ఈరోజు చూస్తే ఎంత దారుణంగా ఉన్నాయంటే స్కూల్ని ఆ పెచ్చులు ఊడిపోయిన దాన్ని అంటించేసి పెయింట్ వేసేసి బిల్లులు చేసుకునేశారు. ఇంత దారుణంగా విద్యా వ్యవస్థను కూడా ఆయన సొంత జోబులేకే డబ్బు వేసుకోవచ్చని చూపించిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. భ్రష్టు పట్టించేసినాడు విద్యా వ్యవస్థను. హైర్ ఎడ్యుకేషన్ భ్రష్టు పట్టించారు, ఏపీపీఎస్సీని భ్రష్టు పట్టించారు. లాస్ట్కి ఏపీపీఎస్సీలో ఎవరి దగ్గర కరెక్షన్ చేయించారంటే డ్రైవర్ భార్య దగ్గర, వాళ్ళ ఇంట్లో పనిచేసే పనాం దగ్గర. ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2ని కరెక్షన్ చేసిన విధానం మనం వెలుగులోకి చూసాం. దానికి సంబంధించిన వాళ్ళు కూడా ఈరోజు జైల్లో ఉన్నారు. ఏది
ఈ రాష్ట్రంలో మన గ్రూప్ 1 గ్రూప్ 2 అంటే ఎంత కీలకమో మనకు తెలుసు. అలాంటి పోస్టులు కూడా వాళ్ళు అటెండర్లతోనో వాచ్మెన్లతోనో ఇంట్లో పనులతోనో డ్రైవర్ల భార్యతో కరెక్షన్ చేయించారంటే వీళ్ళని దేంతో కొట్టాలి అని అడుగుతున్నాం. దేంతో కొట్టాలి వీళ్ళని? విద్యార్థుల యువత జీవితాలతో ఆడుకున్న ఈ జగన్మోహన్ రెడ్డిని, ఆ బ్యాచ్ని దేంతో కొట్టాలని అడుగుతున్నాం. ప్రభుత్వం మారుతానే సిగ్గు లేకుండా ఈరోజు కలెక్టరేట్ ముట్టడి అంటున్నారు, ఫీజు రియంబర్స్మెంట్ పోరు అంటున్నారు, యువత పోరు అంటున్నారు. మేము అడుగుతున్నాం, ఫీజు రియంబర్స్మెంట్ని రద్దు చేసింది ఎవడు? దానికి సమాధానం చెప్పండి. నువ్వు కాదా? నీ కాలేజీలు నీకు అనుగులైతే అది చెత్త కాలేజ్ అయినా, దానికి గోడలు లేకపోయినా, దానికి బాత్రూములు లేకపోయినా, అక్కడ ఏమి సౌకర్యాలు లేకపోయినా నీ ఇష్టం వచ్చిన ఫీజు పెంచుకున్నావు. మంచి ఫెసిలిటీస్ ఉండి అన్ని సౌకర్యాలు ఉండే వాళ్ళకు మద్దతు లేదంటే మొత్తం ఊచకోత కోసినట్టు కోసేసావు. ఒక్క డిఎస్సిని 5 ఏళ్ళలో పెట్టావా? విద్యార్థి సంఘాలు, యువత రోడ్ల మీద ఆర్తనాదాలు. నా సోదరుడు కూడా, నా మిత్రుడు కూడా పోరాటం చేసి జైలుకి వెళ్ళారు. ఇదే కడపలో పులివెందులకు వచ్చినప్పుడు, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు మేనమామగా ఉంటా, నేను ఈ కడప బిడ్డనే, నేను రెడ్డి బిడ్డనే, మా విద్యార్థుల బాధలు ఇవి అని చెప్పడానికి వెళ్తే ఇక్కడున్న నాయకులందరినీ కూడా ఆ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. జాబ్ క్యాలెండర్ అని చెప్పారు. నేలికి గీసుకునే దానికి కూడా పనికిరాని ఒక క్యాలెండర్ పడేశారు మా ముందర. దాని మీద విద్యా సంఘాలు పోరాటం చేస్తే వాళ్ళందరినీ జైల్లో పెట్టారు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వస్తానే దెయ్యాలు వేదాలు వల్లించుట్టు, ఆయన ముఖ్యమంత్రే కానిట్టు, ఆయన అవ్వనిట్టు, ఇప్పుడే ఫ్రెష్గా రాజకీయాల్లోకి వచ్చేట్టు రీఎంబర్స్మెంట్ అంటున్నారు, జాబులు అంటున్నారు, కంపెనీలు అంటున్నారు, పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి అంటున్నారు. నేను అదే అడుగుతున్నాం, ఎవరి హయాంలో పరిశ్రమలు వెళ్ళిపోయాయి? ఎవరి హయాంలో జాబులు వెళ్ళిపోయినాయి? రిలయన్స్ని పంపించేసింది ఎవరు? డిక్సన్ కంపెనీని పంపించేసింది ఎవరు? కియా పరిశ్రమ 2వ యూనిట్ని పంపించేసింది ఎవరు? అమర్ రాజాని పంపించేసింది ఎవరు? హెచ్సిఎల్ని పంపించేసింది ఎవరు? గూగుల్ లాంటి సంస్థలు వస్తే వాళ్ళకి భూములు వెనక్కి తీసుకునేది ఎవరు? మేము చర్చకు సిద్ధం. వాడొక కోడిగుడ్డు మంత్రిగా పనిచేశాడు, ఆ ఈకలు పీకేదానికి కూడా పనికిరాడు. ఐటీ మంత్రి అమర్నాథ్ కోడిగుడ్డు మీద ఈకలు పీకేదానికి కూడా పనికిరాని మంత్రి, దావోస్కి వెళ్ళమంటే అక్కడ చలి ఉంటుంది, నేను వెళ్ళని చెప్పిన మంత్రి, అతను కూడా సవాలు చేస్తున్నాడు పరిశ్రమల మీద. అతను కూడా సవాలు, చర్చకు సిద్ధం అంట. అమరావతి మీద చర్చ పెడతాడంట. అది మేము అడుగుతున్నాం సూటిగా, విశాఖపట్నం మీద చర్చ పెడతాం రండి, నీ ఇంటికి వస్తాం, లేదా నువ్వు ఎక్కడో చెప్పు, మేము వస్తాం, నీకు బస్ ఛార్జీ కూడా వద్దు, మేమేం వస్తాం. ఎక్కడ చర్చిద్దాం? ఏ పరిశ్రమ మీద చర్చిద్దాం? ఏ భూమి మీద చర్చిద్దాం? ఏ ప్రాంతం మీద చర్చిద్దాం? మేము చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సిగ్గు ఎగ్గు లేకుండా ఏది చెప్తా నమ్మేస్తారన్నట్టు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 14-19లో చెప్పి అధికారంలోకి వచ్చి తాడేపల్లి కొంపలో కూర్చున్నాడు మీ నాయకుడు. క్యాబినెట్ మంత్రి అయిపోతానే ఒక్క నిమిషం కూడా నిలబడకుండా నీ ఛాంబర్లోకి వెళ్ళని వీళ్ళు ఈరోజు చర్చల గురించి మాట్లాడతారంట. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంలో మేము కట్టుబడి ఉన్నాం. మా మంత్రి నారా లోకేష్ గారు ఈ కరికులం రీవ్యాంప్ చేయడంతో పాటు విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకోవడానికి ఆయన సాయశక్తులను ప్రయత్నిస్తున్నారు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టి
ఇది మొన్న రెండోసారి మీటింగ్ కూడా పెట్టి తాతల్ని అందరి సహకారంతో ఏ స్కూల్కి ఆ స్కూల్ డెవలప్ అవ్వాలి, ఒక పక్క పేరెంట్సు, ఒక పక్క దాతలు, ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో ది బెస్ట్ స్కూల్స్గా ఉండాలి. ఈరోజు ప్రభుత్వ స్కూల్లో ఈరోజు ఖాళీగా లేవు, మా స్కూల్లో మొత్తం ఫిల్ అయిపోయినారు, నో వేకెన్సీ అని బోర్డు పెట్టే పరిస్థితి ఈరోజు ఉందంటే దాన్ని ఈ ప్రభుత్వ పాలనకు ఉదాహరణగా మనం చూడాలి. నిరంతరం యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం పరిశ్రమలు పెట్టుబడులు తీసుకొని రావడంలో ఇటు ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు, నారా లోకేష్ గారు సమర్థవంతంగా వాళ్ళ శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారు. ఒక పక్క రాజధాని అమరావతి అభివృద్ధి చెందాలి, విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా ఉండాలి, ఐటీ రాజధానిగా ఉండాలి. దాంతోపాటు వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా కర్నూలు, కడప, అనంతపురం లాంటి ప్రాంతాల్లో పరిశ్రమలు తీసుకొని వచ్చేదానికి వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తూ పారిశ్రామికవేత్తలను ఒప్పించి ఈరోజు అక్కడన్ని పెట్టుబడులు వస్తూ ఉంటే కన్ను వాళ్ళకి పచ్చికామర్లకంతా పచ్చగా ఉన్నట్టు వీళ్ళు ఈరోజు నిందలేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు లోకేష్ గారైనా చంద్రబాబు నాయుడు గారన్నా ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేవాళ్ళు, యువతకి బాగా చదువుకోవాలి, బాగా రాణించాలి, తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి, ఈ రాష్ట్ర అభివృద్ధిలో, ఈ దేశ అభివృద్ధిలో తెలుగు బిడ్డలు ముందుండాలని చెప్పి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏం ప్రయత్నం చేస్తున్నాడంటే రప్పలాడించండి, కత్తులు ఎత్తుకొని నరకండి, డిఎస్పీలు నరికేయండి, ఎస్పీల తలలు తీసేయండి, అడ్డొస్తే కొట్టండి, తొక్కిచ్చేయండి, గంజాయి తీసుకోండి, మద్యం తీసుకోండి, ఊడిగం చేయండి. ఇది జగన్మోహన్ రెడ్డి పాలసీ. కూటమి పాలసీ ఏమో ఉద్యోగాలు, అభివృద్ధి, ఈ దేశ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అయ్యే విధంగా యువతను ఆ విధంగా మొగ్గు చూపించే జగన్మోహన్ రెడ్డి ఏమో ఆయన ఐడియాలజీ ఇస్తుంది. కాబట్టి ఇప్పటికే యువత విద్యార్థులందరూ కూడా మొన్న ఈ మూడు నెలల యొక్క సంఘటనలు చూసిన తర్వాత తల్లిదండ్రులు కూడా వాళ్ళ బిడ్డల్ని ఆ వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఫోటో చూస్తే కూడా ఇళ్ళలో కొట్టే పరిస్థితి నెలకొంది. చిన్నప్పుడు మేమేమన్నా స్కూల్ వదిలేసి ఎక్కడికైనా వెళ్ళాలంటే తల్లిదండ్రులు ఒప్పుకునేవాళ్ళు కాదు. ఈరోజు తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి చూస్తే చిన్నప్పుడు ఒకసారి మాకు ఉండేది, ఊర్లో ఒక 2-3 ఉండేవాళ్ళు, వాళ్ళు కొన్ని బీడీలు తాగినా, దొంగతనాలు చేసినా, లేకపోతే జైలు పోయిస్తే వాళ్ళ దగ్గరికి మమ్మల్ని పంపించేవాళ్ళు కాదు, వాళ్ళతో మాట్లాడినా కొట్టేవాళ్ళు. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని చూస్తే తల్లిదండ్రులు దృష్టిలో కూడా ఒక విషయం మీ దృష్టిలో పెట్టాలి. మనం ప్రో కబడ్డీ అనేది ఈరోజు క్రికెట్ తర్వాత మన దేశంలో ఐపీఎల్ తర్వాత ప్రో కబడ్డీ అంత ప్రాశస్త్యం పొందింది. గతంలో 2018లో ప్రో కబడ్డీ విశాఖపట్నంలో ఆ రోజు 2018లో ఆ ఇయర్ పెట్టడం జరిగింది. మళ్ళీ దురదృష్టవశాతం ఈ 5 ఏళ్ళు ఆ ప్రో కబడ్డీ అనేది మన రాష్ట్రానికి రాలేదు, ఎవరు చొరవ చూపించలేదు. అప్పుడున్న స్పోర్ట్స్ మినిస్టర్ అయినా, శాప్ చైర్మన్ అయినా, ప్రభుత్వం అయినా, ఎందుకంటే వాళ్ళ క్రీడలు అంటే రాజకీయ క్రీడలుగానే, రాజకీయ ఓట్ బ్యాంక్గానే చూశారు. అయితే మళ్ళీ ఈ సంవత్సరం ఆగస్టు 29న విశాఖపట్నం వేదికగా ప్రో కబడ్డీ మళ్ళీ మొదలు కాబోతోంది. క్రీడాకారులకు కబడ్డీ వీక్షకులకే కాదు, మొత్తం ఎంటైర్ తెలుగు ప్రజలకే ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇచ్చే ఈవెంటు. ఇక్కడికి రావడానికి కృషి చేసిన ఎవరైతే ఉన్నారో ఆర్గనైజర్స్ కూడా ఈ మీడియా ద్వారా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాం. అది కూడా ఫస్ట్ మ్యాచే విశాఖపట్నానికి ఈ దేశంలో 4 చోట్ల నిర్వహిస్తున్నారు. ఆ 4 చోట్లలో ఫస్ట్ విశాఖపట్నం, అది వేదిక మన ప్రాంతానికి ఇవ్వడం, మన ప్రాంతంలో అది నిర్వహించడం నిజంగా ఆనందం.
మా ఏదైతే మా విన్నపాన్ని మా రిక్వెస్ట్ని వాళ్ళంతా స్వీకరించి ఖచ్చితంగా విశాఖపట్నంలో మేము నిర్వహిస్తామని చెప్పి ముందుకు రావడం జరిగింది. ఎంత ఇబ్బందులు వచ్చినా ఏమి ఇబ్బందులు వచ్చినా మేము ఖచ్చితంగా పెడతామని చెప్పారు. పూర్తి సహాయ సహకారాలు కూడా స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళకి సహకరిస్తుంది, ప్రభుత్వం సహకరిస్తుందని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అది కూడా మొత్తం పరదాలు కట్టేసి అప్పటికప్పుడు అక్కడ తీసుకొని వచ్చి ఆ బెంచీలన్నీ వేసేసి బోర్డులు పెట్టి కొంతమంది ఇంగ్లీష్ మాట్లాడే పిల్లల్ని తీసుకొని వచ్చి ఎలాంటి నాటకాలు ఆడారో మీరు అందరూ చూశారు. మేము అదే చెప్తున్నాం. వీళ్ళు ఒక మసి పూశారు. వీళ్ళు మొదటి నుంచి ఏంటంటే క్రియేట్ చేయడంలో, అబద్ధాలు చెప్పడంలో, బొమ్మను చూపించడంలో జగన్మోహన్ రెడ్డి అని బ్యాచ్ దీంట్లో సిద్ధహాస్తులు. అయితే అంత మంచి జరుగుంటే ఈరోజు అదే సాక్షి పేపర్లో మీరు చూడండి, పెచ్చులూడిపోయిన స్కూళ్ళు, బల్లలు లేని స్కూళ్ళు, టీచర్స్ లేని స్కూళ్ళు, ఒక టీచరే ఉన్న స్కూలు, పిల్లలు లేని స్కూలు, గ్రౌండ్ లేని స్కూలు, తాగడానికి నీళ్లు లేని స్కూలు, మరుగుదొడ్లు లేని స్కూల్ అని సాక్షి పేపర్ ఎందుకు రాస్తూ ఉందో దానికి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనదే కదా పేపరు, వాళ్ళ సతీమనే కదా పేపర్ నడుపుతూ ఉండేది. వాళ్ళ డైరెక్టర్లు అందరూ కూడా ఆ సాక్షిలో డైరెక్టర్లు, సాక్షిలో ఎడిటర్లు అంతా కూడా ఆ తాడేపల్లి కొంపలైన కదా ఉన్నారు. మరి ఆ కొంప నుంచే కదా ఐటెం కొడుతున్నారు. మరి అంత అద్భుతాలు చేసుంటే అది అద్భుతంగానే ఉండాలి కదా, ఈ ఐటెంలు ఎందుకు వస్తున్నాయని మేము అడుగుతున్నాం. దీనికి వాళ్ళు కూడా సమాధానం చెప్పారు. బాధేస్తుందంటే మా ఊర్లో, మా జిల్లాలో కూడా వాళ్ళు ఏం చేశారంటే రంగులు వేసేసారు. పెచ్చులు ఊడిపోయిన దాన్ని ఆ పెచ్చుని తీసేసి ఊరికే ప్లాస్టింగ్ వేసేసి సున్నం వేసేసారు. సంవత్సరంకంతా ఈరోజు మళ్ళీ ఉరుస్తూ ఉంది, వాటర్ పడుతూ ఉంది. ఆ బెల్ట్ చూస్తే ఆయన ఫోటో, షూ చూస్తే ఆయన ఫోటో, ఆ షర్టుకు చూస్తే ఆయన ఫోటో, ఆ బుక్ చూస్తే ఆయన ఫోటో, ఆయన బ్యాగ్ చూస్తే ఆయన ఫోటో, చిరిగిపోయిన బ్యాగుకి ఆయన ఫోటోనే, ఆ పేపర్లు చిరిగిపోయిన బుక్కులకి ఆయన ఫోటోనే. ఎంత దారుణంగా స్కూల్ వ్యవస్థలో కూడా అంత దుర్మార్గంగా ప్రవర్తించి పసిబిడ్డలకి ఆయన మొహాన్ని చూపించాలి, సుందరవదమైన మొహాన్ని చూపించాలని ఆయన పడిన తాపత్రయం అయితే వాస్తవం. అభివృద్ధి శూన్యం, తాపత్రయం వాస్తవం. అవన్నీ తెలిసే కదా ఇప్పుడు వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. మేము మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. వాటన్నిటినీ ఈరోజు మేమంతా ఒక డిఎస్సి పెట్టాం. ఈరోజు 16,000 పోస్టులకు సంబంధించిన వాళ్ళు ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు నాటికి పూర్తిగా ప్రక్రియ అవుతుంది. ఈ నెలకందరికి కూడా వాళ్ళందరూ టీచర్లుగా స్కూల్స్కి వెళ్తారు. దాంతోపాటు ఈరోజు స్కూల్స్ సంస్కరణలు తీసుకొని వచ్చాం. నేను వెళ్ళా మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్కి, నేను కూడా వెళ్ళా. చూసినప్పుడు అసలు మాకు ఆ రోజు మీరు అడిగిన క్వశ్చన్ మాకు ఆశ్చర్యం వేసింది. ఆయన పదే చెప్పారు కదా, మరి ఏమి ఇక్కడ కనపడడం లేదు ఏంది, మాకు కూడా ఆశ్చర్యంగా వేసింది. ఆ రంగులకి 1000 కోట్లు, వేయడానికి 1000 కోట్లు, తీయడానికి 1000 కోట్లు, అది చేశారు తప్ప ఇంకేం చేయదు. ఒకప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి, ఇంగ్లీష్ని తెలుగుని పక్కన పెట్టేసి ఇంగ్లీష్ని చాలా ఎక్కువగా ఫేమస్ చేస్తాడు లాంగ్వేజ్గా అన్నారు. మన డిప్యూటీ సీఎం వచ్చేసి మన హిందీ కూడా సెకండ్ లాంగ్వేజ్ కూడా మన మాతృభాష లాంటిది అని అన్నారు. దానికి కామెంట్ తెలుగును ప్రోత్సహిస్తాం, మిగతా భాషల్ని గౌరవిస్తాం. ఆయన స్పష్టంగా మీరు ఒకసారి జీవోని చదవండి. మస్ట్ అండ్ షుడ్ చేశాడు, కంపల్సరీ చేశాడు. మేమేమంటున్నామంటే మన మాతృభాషని మనం గౌరవించాలి, పరభాషలను కూడా మనం ఎదుగుదల కోసం, మన అభివృద్ధి కోసం, ఇతర దేశాలతో పోటీ పడడానికి, ఇతర రాష్ట్రాలతో పోటీ పడడానికి మనం వాటిని కూడా ఆప్షన్లోకి తీసుకోవాలని మనం చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి పంద విభిన్నంగా ఉన్నింది. సంస్కరణలు ఎలా తీసుకొని రావాలంటే మీరు తెలుగు రిపోర్టరు, ఇంకా మీరు తెలుగే మాట్లాడకూడదు, మీరు వెంటనే ఇంగ్లీష్లో మీరు ఇంటర్వ్యూ చేయండి అంటే మీరు వెంటనే
ఇంగ్లీషు జర్నలిస్టులుగా మారిపోయే పరిస్థితి ఉంటుందా? దానికి ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉండాలి, కరికులం రీవ్యాంప్ చేయాలి, ముందు సమర్థవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఆ పని లోకేష్ గారు చేస్తున్నారు. ఇక్కడ సంబంధించి మీరు శాప్ చైర్మన్గా ఉన్నారు క్రీడా వ్యవస్థకి. ఇక్కడ ఉన్న మున్సిపల్ గాంధీజీ మున్సిపల్ స్టేడియంలో ఏమైనా అవకతవకలు కానీ ఏమైనా అభివృద్ధి పరంలో మీరు ముందుకు తీసుకుని వెళ్ళే అవకాశం ఉందా? ఇందిరాగాంధీ స్టేడియమా? ఇందిరాగాంధీ స్టేడియం మీద మాకు నిర్దిష్టమైన ప్రణాళిక ఉంది. ఇప్పటికే ఖేలో ఇండియా ద్వారా మేము డిపిఆర్లు సబ్మిట్ చేసాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే కేంద్ర ప్రభుత్వం స్పోర్ట్స్ అథారిటీ కొలాబరేట్ అయ్యి యాక్చువల్గా మన అమరావతిలోనే ఆగస్టు 15 అక్కడే కేటాయించారు. అయిన తర్వాత ఏంటంటే తక్కువ టైం ఉండడంతో ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి కొన్ని ఇబ్బందులు తలెత్తిన మాట వాస్తవం. తర్వాత మాకు కూడా మున్సిపల్ కమిషనర్ గారు మా దృష్టికి వచ్చిన తర్వాత ఈ ఆగస్టు 15 వరకు ఇక్కడ నిర్వహించుకునేటట్లు, ఆగస్టు 15 తర్వాత పూర్తిగా దీని మీద స్పోర్ట్స్ అథారిటీ మున్సిపాలిటీ కంబైన్డ్గా దీని మీద మీకు ఆ డిపిఆర్లు కూడా రిలీజ్ చేస్తాం. చిన్ని అన్న గారు కూడా ఎంపీ గారితో మాట్లాడింది, ఎమ్మెల్యే గారితో, ఎంపీ గారితో, మున్సిపల్ కమిషనర్ గారితో, ఇప్పటికే మున్సిపల్ మినిస్టర్ గారితో కూడా మీటింగ్ అయిపోయింది. ఖచ్చితంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఈరోజు డేట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇయర్ ఇదే డేట్కి మీరే మాతో ఇంటర్వ్యూ చేస్తారు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.